ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాసా. హౌ ఈజ్ యువర్ కెరీర్, హౌ ఈజ్ యువర్ లైఫ్? డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయారు సార్ క్వశ్చన్. అంతే. హౌ ఈజ్ ప్రమోషన్ అంటారు అనుకున్నాను సార్. ఈ ప్రొడ్యూసర్ గారు ఆ కోతులిద్దరూ నన్ను చాలా ర్యాక్ చేశారని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. నాకు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ హ్యాపీగా ఉంచడం ఇష్టం సార్. అసలు ఎట్లా హ్యాండిల్ చేసి గెటప్ సీన్ దట్ ఈస్ ది సార్ మోర్ దెన్ ది గేమ్ దేర్. ఆయన ఎంఎస్ ధోని అయితే విరాట్ కోహ్లీ సార్. ఓ ఆ డైలాగ్ ఎంత బాగుందో మీ ఇద్దరిది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. ట్రైలర్ లోనూ టీజర్ లోనూ చూశాను. ఫస్ట్ ఓపెనింగ్ వీడు ఎవడో మహానుభావుడు వస్తున్నాడు అన్న టైప్ లో. ఐఎమ్ వీరు సార్, అమెరికా రిటర్న్. ఎవడు రైడు కనిపించిన ప్రతి ఫిల్మ్లో వీలైతే చేయడం. వెరీ రీజన్ నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని జంప్ చేశానంటే ఈ స్టోరీ మీద. ఈ కథ ముందు చాలా కథలు విన్నావా దీని ముందు అరైవ్ అవ్వడానికి? యా సార్ డెఫినెట్లీ. ఎందుకు రిజెక్ట్ చేసి వాటిని? ఒక కథనగానే ఫస్ట్ ఈ కథ థియేటర్లో వేరే వాళ్ళు చేస్తే నేను టికెట్ కొంటాను లేదు అని ఫీలింగ్ వస్తుంది సార్. నాకు ఆ ఫీలింగ్ రాకపోతే నేను చేయలేదు. కొత్తగా ఉంది స్టేట్మెంట్. భయపడడం భయపెట్టడం కాక ఇంకేముంది ఇందులో? ఐ డోంట్ వాంట్ టు కాన్స్టెంట్లీ కీప్ ప్రూవింగ్ టు దెమ్ నేను యాక్టింగ్ కోసం ఈ సినిమా చేశాను. వద్దు సార్, నేను యాక్టింగ్ కోసం చేయలేదు సార్. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? అన్నపడ్డ కష్టానికి నాకు వచ్చిందా మ్యాడ్ సక్సెస్ అన్న కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంటుంది సార్. అన్న కష్టపడి సక్సెస్ అయినా, నేను కష్టపడి సక్సెస్ అయినా, నేను మమ్మీ అన్న సక్సెస్. అన్న చాలా సినిమాలు పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చింది సార్. అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే, నేను కాలేజ్కి వెళ్ళాలంటే వాడు పని చేస్తే డబ్బులు కడితే నేను కాలేజ్కి వెళ్ళాను సార్. నాకు ఇప్పటికీ టెక్స్ట్ బుక్ అంటే చిరంజీవి గారి సార్. ఫస్ట్ నుంచి నిహారిక గారు కానీ నేను కానీ మేమందరం నమ్మేది రాత్రి ఏం జరిగింది? పడుకోవడం లేట్ అయింది. ఊరికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్, దిస్ యంగ్ హీరో 100% ఒక స్పెషల్ టచ్ అని చెప్పదగ్గ గెస్టే. ఎందుకంటే మంచి పేర్లు చెప్పను, పేర్లు చెప్తే మీకు గెస్ట్ ఎవరో తెలిసిపోతుంది. సో మంచి సినిమాలు చేశాడు, మంచి హిట్లు చేశాడు. రేపు ఏప్రిల్ 3వ తారీఖున తను చేసిన ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఒక మంచి థ్రిల్లరు బ్రహ్మాండమైన సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ తన ప్రయాణంలో ఎన్నో కొంచెమైనా ఎత్తుపల్లాలు, ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్, అవన్నీ కూడా తెలుసుకోదగ్గ మంచి స్పాన్ ఉన్న యంగ్ హీరో ఈ అబ్బాయి. ఆ అబ్బాయి సినిమావే రేపు ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాసా. కొణిదెల నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచి బ్రహ్మాండమైన ఎక్సలెంట్ క్యారెక్టర్ చేశాడు. అతని పేరే సంగీత్ శోభన్. మీ అందరి తరఫున ఈ ఇంటర్వ్యూకి అతన్ని చాలా కార్డియల్గా ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సంగీత్. హౌ ఈజ్ యువర్ కెరీర్, హౌ ఈజ్ యువర్ లైఫ్? డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయారు సార్ క్వశ్చన్కి. అంతే. హౌ ఈజ్ ప్రమోషన్ అంటారు అనుకున్నాను సార్. ప్రమోషన్ ఏముంది, మీరు ఎరగ తీసేస్తున్నారు పక్కన గెటప్ సీన్ పెట్టి. అవును సార్. ట్రైలర్ కట్ చేసేవాడు తీసుకురారంటే ఆ టైలర్ పట్టుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవును సార్, అవును సార్. కదా? యా. యూ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రమోషన్స్ దాన్ ఫిల్మ్ అంటున్నారా సార్, లేదా దెన్ అదర్సా సార్? అంటే దెన్ అదర్స్. దాన్ ఫిల్మ్ ఎలాగవుతుంది? అదే డౌట్ వచ్చింది సార్. బాలీవుడ్ లాగా లేదు సార్, డెఫినెట్లీ. అంటే ఎంత ఎఫర్ట్ పెడితే అంత రిజల్ట్ ఉంటుందని చిన్న లాజిక్ సార్. అంతే. వి జస్ట్ వాంట్ టు టేక్ ద ఫిల్మ్ టు ఆడియన్స్. ఎంత పాసిబుల్ అయితే అంత. అంతే సార్. అంటే ఎంత పాసిబుల్ అయినా మీరు ఎంత చేద్దాం అనుకున్నా రేపు సినిమాలో కంటెంట్ అంతే ఉంటే అంతే సార్, ఆడియన్స్ ఎప్రిషియేట్ చేస్తారు. ఈ ప్రమోషన్స్ కూడా మంచి గ్లామర్ వస్తుంది, ఫాలో అవుతారు తక్కువ వాళ్ళందరూ కదా. బట్ సో సినిమా ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుమారో. అవును సార్. కదా? హౌ డు యూ
లేదు సార్ వీఆర్ కాన్ఫిడెంట్ సార్, మంచి సినిమా తీసాం సార్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఈ ప్రమోషన్ ఇదంతా ప్రమోషన్ టెన్షన్ ఎక్కువ ఎందుకంటే మంచి సినిమా అన్నది టెంప్లెట్. అవును సార్. ఎందుకంటే అనేది అన్నావు, ఈ ప్రమోషన్స్ అన్ని యా సార్, మంచి సినిమా తీసాను సార్. ప్రమోషన్స్ ఇవన్నీ ఎందుకంటే ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ తీసుకురాగలను సార్. మీరు చెప్పారు కదా సార్, వాళ్ళు వన్స్ వచ్చిన తర్వాత కాంటెంట్ ఇస్ కింగ్ అని, బట్ అక్కడ వరకు తీసుకురావడం కూడా మా డ్యూటీ సార్. వీ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్, వీ హ్యావ్ టు షో దెమ్ దట్ సినిమాలో ఉండే ఫన్, మా ప్రమోషన్ ఫండ్ ఇల్ బీ దేర్. మీకు థియేటర్లో కూడా అదే ఉంటుంది. అక్కడికి వచ్చాక మీరు అన్నట్టు హిట్ వాళ్ళు చేయాల్సిన పని సార్, బట్ అక్కడ వరకు తీసుకురావడం మాత్రం మా డ్యూటీ సార్. సో ఆ ప్రమోషన్స్ అన్నీ దానికోసం సార్. ప్రమోషన్స్ బట్టి సినిమాని జడ్జ్ చేయాలని కాదు సార్, బట్ టు షో దెమ్ దట్ వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్. మిమ్మల్ని తీసుకురావడానికి ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాం మేము. సో ఇట్ బి గ్రేట్ ఇఫ్ యూ కెన్ టేక్ అ ఛాన్స్ ఆన్ us. అదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు డెఫినెట్లీ అని ఫీల్ తేయడం కోసం. అంతే సార్. అంటే సంగీత్ శోభన్ సినిమా అంటే పరిగెత్తి వచ్చేంత ఇంకా నీకు రాలేదని నేను నమ్ముతున్నావా? నేనా సార్? లేదు సార్, నా పేరు బట్టి రారు సార్. నన్ను ఇప్పటివరకు నా కాంటెంట్ చూసి ఓకే సంగీత అయితే ఏదో మంచి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనే ఒక ఐడియా మేబీ ఎక్కడైనా క్రియేట్ చేసి ఉండొచ్చు సార్. బట్ జస్ట్ నా పేరు చేసేవా లేదా? ఐ బిలీవ్ లిటిల్ బిట్ ఐ హ్యావ్ సార్. ఐ హ్యావ్ క్రికెట్ చిన్న ఉంది సార్, బట్ జస్ట్ విత్ మై నేమ్ కాన్ఫిడెంట్ గా చెప్పడానికి మొహమాట పడుతున్నావు. బికాజ్ నాకు తెలియదు సార్. ఐ డోంట్ నో ఇఫ్ బట్ ఐ హావ్ లిటిల్ అంటున్నావు అంటే సార్ చేసుంటే బాగుండదు అని చిన్న ఫీలింగ్ ఉంటుంది సార్. బట్ ఐ కెన్ నెవర్ నో ఫర్ షూర్. అది ఇప్పుడు ఈ సినిమా బట్టి ఎవ్రీ ఫిల్మ్ ఇట్ కీప్స్ చేంజింగ్ సార్. ప్రతి ఫ్రైడే ఒకేలా ఉండదు కాబట్టి ఈ సినిమాకి చూపించచ్చు, నెక్స్ట్ సినిమాకి. ఫ్రైడే నీదే కదా? నా ఫ్రైడే నాదే సార్. ప్రతి ఫ్రైడే నీది కాదు, ఈ ఫ్రైడే ఎవరిది కాదు, ఎవరిది కదా, నీదే కదా. అవును. సో ఇక్కడ నీ ఫ్రైడే నాడు నిన్ను అభిమానించే వాళ్ళకి లేకపోతే ట్రేడ్ లో ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజున కదా, వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తావు? ఈ సినిమా డే 1 నుంచి మేము ఏదైతే ఎలా అయితే పొజిషన్ చేయాలనుకుంటున్నామో వీ స్టక్ టు ఇట్ సార్. మధ్యలో ఎక్కడ మాట మార్చలేదు సార్. ఫస్ట్ డే నుంచి వీఆర్ టెలింగ్ ఇట్ ఈస్ ఒక మంచి చందమామ కథ లాంటిది, విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, విత్ ఫ్యాంటసీ మ్యాజికల్ ఎలిమెంట్స్, విత్ కొంచెం అడ్వెంచర్, కొంచెం హారర్, బట్ 100% హ్యూమర్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూత్కి అందరికీ నచ్చేలా ఒక మంచి సినిమా తీశాను సార్. బయటకు వచ్చేటప్పుడు అరే నేను కొన్న టికెట్ వర్త్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు ఇచ్చారా అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేస్తాను మాత్రం డే 1 నుంచి మాకు ఉంది సార్. డే 1 నుంచి వి స్టక్ టు ఇట్. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఫినిష్ చేసినప్పుడు అది ఉంది సార్. ఇప్పుడు జనాల దగ్గర తీసుకొస్తున్నప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఉంది సార్. యా, సో ఎంటర్టైన్మెంట్ ఇస్ గ్యారంటీడ్ సార్. అంటే ఇందులోని ట్రైలర్లోనూ టీజర్లోనూ చూశాను, ఫస్ట్ ఓపెనింగ్ వీడు ఎవడో మహానుభావుడు వస్తున్నాడు అన్న టైప్ లో ఒక డైలాగ్ ఉండే, కట్ చేయను నువ్వు చెయ్యి అయిబాబో వెళ్ళుంటావు నువ్వు చెట్లో నిలబడి. హౌ దిస్ టు కంపోజ్డ్? అదే సార్, అంటే గివింగ్ ద సేమ్ రిజల్ట్ విత్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్ వాట్ ఆడియన్స్ ఇస్ లుకింగ్ సార్. అంటే వాళ్ళు మరి కొత్త కథలు అడగట్లేదు సార్, బట్ కొత్త కోణం నుంచి చూపించండి సినిమా, ఒక కొత్త ఎక్సైట్మెంట్ తీసుకురండి, ఒక కొత్త పర్స్పెక్టివ్ చూపించండి. మన దగ్గర తిప్పి కొడితే అవే కథలో ఒక 6-7 ఉంటాయి సార్. సేమ్ థీమ్ మన దగ్గర కాదు, ప్రపంచంలో అంతే సార్. 7 కథలు అంతే సార్, ఎగ్జాక్ట్లీ అదే సార్. సో మనం కొత్తగా చెప్పేది ఏముండదు సార్, బట్ కొత్త పర్స్పెక్టివ్ ఒకటి చూపించచ్చు సార్, ఒక కొత్త యాంగిల్, ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పచ్చు సార్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ వాంట్ టు గివ్ ద సేమ్ ఎంటర్టైన్మెంట్, ఐ వాంట్ టు గివ్ ద సేమ్ రిజల్ట్. ఒక సినిమా చూసినప్పుడు ఏదైతే ఆడియన్స్ హై వస్తుందో అదే హై కొత్తగా ఇవ్వాలి సార్. దట్ ఈస్ మై మెయిన్ ఎయిమ్. సో ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది సార్. ద వెరీ రీజన్ నేను ఎందుకు ఈ ప్రాజెక్ట్ మీద జంప్ చేశానంటే, ఈ స్టోరీ మీద, అరే నేను కథ వింటున్నంతసేపు హుక్ అయి ఉన్నాను, నేను ఏం జరుగుతుంది అనుకున్నా అదే జరిగింది, కానీ చాలా కొత్తగా జరిగింది. బట్ నా ఎండ్లో ఒక కంటెంట్ ఫీలింగ్ ఏదైతే వచ్చిందో, ఒక హ్యాపీ ఫీలింగ్, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది సార్ రిజల్ట్. సో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ. అంటే ఈ కథ ముందు చాలా కథలు విన్నావా దీని ముందు అరైవ్ అవ్వడానికి? యా సార్, డెఫినెట్లీ. ఎందుకు రిజెక్ట్ చేసి వాటిని? అరైవ్ అవ్వలేదు కాబట్టి సార్. నాకు ఒక ఫుల్ అరే ఇదేరా ఈ సినిమా ఒక కథనగానే ఫస్ట్ ఈ కథ థియేటర్లో వేరే వాళ్ళు చేస్తే నేను టికెట్ కొంటాను లేదు అని ఫీలింగ్ వస్తుంది సార్. నాకు ఆ ఫీలింగ్ రాకపోతే నేను చేయలేను సార్. ఓహో, యాజ్ అన్ ఆడియన్స్ కొత్తగా ఉంది స్టేట్మెంట్. అదే సార్, అంటే ఇప్పుడు మీరు నాకు కథ చెప్పారు సార్, మీరు కథ చెప్పగానే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ సినిమాకి టికెట్ కొన్నా, దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ సార్. అది వెంటనే ఫీలింగ్ ఐ వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వస్తే ఐ విల్ డూ దట్ ఫిల్మ్ సార్. ఆ ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి సార్ నాకు. సో ఇంతకు ముందు చెప్పిన వాటిలో నీకు ఆ ఫీలింగ్ జనరేట్ అవ్వలేదు సార్. దీనిలో ఏంటి, వాట్ ఈస్ దట్ స్పెషల్ పాయింట్ నిన్ను అంతలా డ్రైవ్ చేసి? నేను సార్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, నవ్వించడం మాత్రమే కాకుండా ఒక కథ చెప్తాను సార్. ఒక స్టార్ట్, ఒక సెటప్, ఒక కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్కి ఎలా వచ్చారు, ఆ కాన్ఫ్లిక్ట్ ముందుకు ఎలా వెళ్ళింది, అండ్ ఆ చివరికి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఎలా వచ్చింది. దిస్ అ ప్రాపర్ స్టోరీ సార్. ఒక స్క్రీన్ ప్లే, ఒక స్టోరీ, ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి సార్.
నాకు విన్నప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉండిందో, అరే నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను అనేది నాకు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది సార్. అంటే ఇప్పుడు అంటే ది కంటెంట్ యూ రిలీజ్ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ టీజర్ కానీ టైలర్ కానీ వాటిలో చూస్తే ఒక భయపెట్టడం, పాత్రలు కూడా భయపడడం, ఎంతో కొంత కన్ఫ్యూజన్ క్యారెక్టర్స్ లో, కాన్ఫ్లిక్ట్ ఏంటో చెప్పరు కానీ దాంట్లో. బట్ ఏదో ఇప్పటి వరకు చూసిన అక్కడక్కడ బిట్ లాగా, అంటే ఇంతకు ముందు కూడా మనం చూసాంరా ఇవి, ఇలా భయపడడం భయపెట్టడం, ఇది దాటి ఏంటుంది కథలో? చెప్పమంటారు? కథ చెప్పమని లేదు, భయపడడం భయపెట్టడం కాక ఇంకా ఏముంది ఇందులో? హ్యూమన్ ఇంట్రెస్ట్ గా డ్రైవ్ చేయాలంటే అదే సార్, నేను కథ చెప్పకుండా అయితే చెప్పలేను సార్. అదే కదా ఇక్కడ నీకు ఎన్నాళ్ళు, హౌ మెనీ డేస్ యూ హావ్ షాట్ ఫర్ ద ఫిల్మ్? 60 సార్. 60 days. 59-60. దాని ప్రిపరేషన్ ఒక 1 year? నో సార్, ఒక 2 months, 2-3 months. కథ విన్న తర్వాత నువ్వు సెట్కి వెళ్ళడానికి 3 months సార్. 3 months అంటే అవి 3 months, 2 months. 2 months పోస్ట్ ప్రొడక్షన్, ది రెస్ట్ ఆఫ్ ద టైం. టోటల్ గా ఒక 6 months అనుకో. 6 months ట్రావెల్ అయిన దాంట్లో ఇది కాకుండా ఇది అని కథ చెప్పకుండా చెప్పడం కుదరదా? కుదరదు సార్, కష్టం సార్. ఫ్యాంటసీ సినిమా కదా సార్. ఇప్పుడు ఇది అవుట్ అండ్ అవుట్ ఓన్లీ కామెడీ సినిమా అనుకుంటే నేను కథ చెప్పిన ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే నేను కామెడీని ఎక్కువ హైలైట్ చేస్తాను సార్. సో మీకు కథతో కంటే కామెడీ వర్కౌట్ ఉందో లేదని ఎక్కువ చూస్తారు సార్ మీరు. దట్ ఈస్ హౌ ఐ విల్ బీ పొజిషనింగ్ ద ఫిల్మ్ ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ ఓన్లీ కామెడీ ఫిల్మ్. బట్ ఇది ఒక ఫ్యాంటసీ సినిమా అన్నప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏదైతే మ్యాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయో, ఇప్పుడు మా ట్రైలర్లో చెప్పినట్టు ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ కోటలో ఉన్నాడు, వాడికి ఒక బలి వెళ్ళబోతుంది. సో అది వి రివీల్డ్ ఇన్ ద ట్రైలర్ సార్. బట్ ఆ కాంటెక్స్ట్ ఏంటి, వాడు ఎవడు, ఆ రాక్షసుడు ఎవడు, అసలు అక్కడ ఎందుకున్నాడు, ఈ కాలంలో బలి ఇవ్వడం ఏంటి, ఇది ద స్టోరీ సెట్ ఇన్ 2025 సార్. సో 2025లో బలి అనే కాన్సెప్ట్, 2025లో ఒక రాక్షసుడు ఉన్నాయంటే ఎప్పుడో అంతరించిపోయిన రాక్షసులు ఇంకా ఉండవేంటి, ఇలాంటివన్నిటికీ ఆన్సర్స్ ఒక ఆరిజిన్ స్టోరీ సార్. డైరెక్టర్ రాసుకున్న ఆరిజిన్ స్టోరీ. ఆ ఆరిజిన్ స్టోరీని నేను చెప్పకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంది అని చెప్పాలంటే ఐ కెన్ ఓన్లీ సే ఇట్స్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. ఇప్పుడు మీరు చూసిన ప్రమోషన్స్ కూడా వీఆర్ ఓన్లీ ప్రమోటింగ్ ఫన్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకంటే నేను ఫ్యాంటసీ థీమ్ గా పెట్టుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను ప్రమోషన్ చేయలేను సార్. అంత క్రియేటివిటీ మాలో అయితే లేదు సార్. అందుకే వై వీఆర్ పుషింగ్ మోర్ ఫన్ ఇస్ బికాజ్ మేము ఎంత కథ చెప్పినా సరే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు గుర్తుపెట్టుకునేవి సర్టన్ మూమెంట్స్ సార్. వాళ్ళకి హై వచ్చిన మూమెంట్స్. ఆ హై అనేది మనకి కామెడీ వల్ల రావచ్చు, ఒక ఎమోషన్ వల్ల రావచ్చు, ఒక సాంగ్ వల్ల రావచ్చు, ఏదైనా రావచ్చు సార్. ఆ కథ మేము చెప్పలేం కాబట్టే ఇంత ప్రమోట్ చేస్తున్నాం సార్. ఫన్ ఉంటుంది బికాస్ ఫన్ ఈస్ గ్యారంటీడ్ సార్. మేము చెప్పే కథలు కూడా ఎక్కడ మీకు స్టేక్స్ పడిపోకుండా మీకు కామెడీ రన్ అవుతుంటుంది సార్. ఇట్ ఈస్ వెరీ ఆర్గానిక్. అవుట్ ఆఫ్ ద వే కథని దాటి కథని పరిగణలోకి తీసుకోకుండా బయటికి వెళ్ళిపోయి కామెడీ చేసే సీన్లు ఉండవు సార్. మీకు ఎక్కడ అన్సన్ ఫ్లోలోనే ఉంటాయి. అలా అని తర్వాత ఎడిట్ లో కనపడిన సీన్ కూడా తీస్తాం సార్. ఎందుకంటే మా కథ ఫస్ట్, కథ ఇంపార్టెంట్. ఎడిట్ లో కొన్ని సీన్లు, కొన్ని కామెడీ సీన్లు చాలా బాగున్నాయి కానీ సార్ కథకి ఫ్లోలో కూర్చోట్లేదు సార్. అంటే క్లియర్లీ నవ్వించడానికి చేస్తున్నారని తెలిసిపోతుంది సార్. అది వీ డెంట్ వాంట్ సార్. అంటే ఐ వాంట్ టు బ్రేక్ దట్ సార్. అది ఎవరి కాలది? డైరెక్టర్స్ అండ్ మైండ్ సార్ బోత్. మేము ఫస్ట్ కథ డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అది పెట్టుకున్నాం సార్. ఇప్పుడు 100 అనుకుంటామండి, బట్ ఎడిట్కి వచ్చిన తర్వాత దేర్ విల్ బీ హార్డ్ చాయిసెస్ టు మేక్. దేర్ విల్ బీ సీన్స్ దట్ యూ నీడ్ టు కీప్, దేర్ విల్ బీ సీన్స్ దట్ యూ నీడ్ టు రిమూవ్ ఈవెన్ ఇఫ్ యూ లైక్ ద సీన్స్. సో అది ఇద్దరు సార్ మెయిన్. అంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు బేసిక్ గా ఈ నేచర్ ఆఫ్ లేదా ఈ జానర్ ఫిల్మ్స్ లో ఎక్కువగా కంటెంట్ క్యారీ అవుతుంది తప్పితే ప్రోటగనిస్ట్ కి ఒక పెర్ఫార్మెన్స్ గా పేరు తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఈడు అద్దరు కొట్టేసాడు రాసి అని ఒక మంచి ఇమేజ్ రావడానికి ఈ కథలు హెల్ప్ అవుతాయా సార్? పర్సనలీ అంటే చాలా మందికి అవుతాయేమో సార్. చాలా మంది ఆ కోణంలో చూస్తారేమో సార్. బట్ నాకు నా పర్ఫార్మెన్స్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ సినిమా హిట్ అవ్వాలి సార్. ఓ ఫ్లాప్ సినిమా చేసి నా పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు వచ్చినా దానికి యూజ్ లేదు సార్. నాకు ఫస్ట్ నా సినిమా కామర్స్ హిట్ అవ్వాలి సార్. దాని తర్వాత క్రాఫ్ట్. నాకు నేను ఈ సినిమాలో ఎంత చేస్తున్నానని దానికంటే ఈ సినిమా నాకెంత ఇస్తుంది, అంటే వాట్ మోర్ కెన్ ఇట్ డూ ఫర్ మై కెరియర్ యాజ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సార్. పర్ఫార్మెన్స్ అంటారా సార్, నేను మినిమం పర్ఫార్మెన్స్ చేయగలను ఆడియన్స్ నమ్ముతున్నారు సార్. ఐ డోంట్ వాంట్ టు కాన్స్టెంట్లీ కీప్ ప్రూవింగ్ టు దెమ్ నేను యాక్టింగ్ కోసం ఈ సినిమా చేశాను వద్దు సార్. నేను యాక్టింగ్ కోసం చేయలేదు సార్. ఒక మంచి కథ చెప్పాలి. ఫస్ట్ ఐ వాంట్ టు బి అ స్టోరీ టెల్లర్. ఒక కథ చెప్పాలి సార్. అందులో నిజంగా ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళకి పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే నేను ఎంత యాక్టింగ్ చేసినా చాలా ఇరిటేటింగ్ ఉంటుంది సార్. సో ఫర్ మీ ఫస్ట్ ఫిల్మ్ హ్యాస్ టు వర్క్, ద స్టోరీ హ్యాస్ టు వర్క్. దట్ ఈస్ ప్రయారిటీ. నీకెందుకు అసలు ఆ చిన్న ఫోబియా కూడా ఎందుకు డెవలప్ అయింది? నీకే అంత పెద్ద దారుణమైన భయంకరమైన అంటే భూకంపం వచ్చి అంత పెద్ద ఫ్లాప్ లేని రాలేదు. ఎగ్జాక్ట్లీ సార్. దట్ ఈస్ మోర్ ద రీజన్ వై ఐఎమ్ మోర్ కేర్ఫుల్. నేను
ఎక్కువ కష్టపడకుండా నా ఫస్ట్ సినిమానే ఫస్ట్ హిట్ అయిపోయింది సార్. దట్ ఈస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఒక ఫ్లాప్ వచ్చిన తర్వాతే ఒకడు ఒక లెసన్ నేర్చుకుంటాడంటే నేను నమ్మను సార్. అది హిట్ వచ్చే అయ్యో ఎందుకు నేర్చుకోకూడదు సార్? నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇంకా కేర్ఫుల్గా ఉండాలి కదా సార్. ఫ్లాప్ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి కదా సార్. మన ఫ్లాప్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ సినిమా సరే ఏముందిలే ఒకసారి మళ్ళీ చూద్దాం అంటారు సార్. హిట్ అయితే అరే వాడు హిట్ చేశాడు రా, ఈసారి ఇంకొంచెం బెటర్ ఉంటుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ వస్తారు సార్. దట్ ఈస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ విల్ నెవర్ టేక్ మై సక్సెస్ ఫర్ గ్రాంటెడ్. అండ్ నాకు ఒక సక్సెస్ వచ్చిందంటే నెక్స్ట్ ఇది ఇంకా పెద్ద సక్సెస్ ఉంటే నేను ఇంకెంత కష్టపడాలనే థాటే ఉంటుంది సార్ నాకు. సో నాకు చాలా భయం సార్. యా, హిచ్కాక్ మాట గుర్తొస్తుంది నువ్వు చెప్తుంటే. ఏంటి సార్? సక్సెస్ మించిన ఫెయిల్యూర్ లేదని. నిజంగా సార్, అవును సార్, నిజంగా ఇట్ విల్ పుల్ యూ డౌన్ సార్. ఫెయిలియర్ కూడా లాగనంత కింద లాగేస్తారు, ఎందుకంటే ఇట్ ఈస్ అ గుడ్ ప్లేస్. సక్సెస్ అనేది ఇట్స్ లైక్ అ డ్రగ్ సార్. ఒక హై ఇస్తుంది కదా సార్, ఆ హై నుంచి బయటికి రావద్దు కదా సార్. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ సక్సెస్, దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ ఫెయిలియర్. చాలా ఈజీ సార్ ఫెయిలియర్ నుంచి 2 రోజులు ఏడుస్తాం బయటకు వచ్చేస్తాం సార్. బట్ సక్సెస్ ఎలా ఉంటుందంటే అందరూ మన గురించి మాడుతున్నారు, అందరూ పొగుడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మన గురించి. సో ఇట్ ఇస్ అ నైస్ ప్లేస్ సార్. అక్కడ ఉండాలనిపిస్తుంది. కొత్త స్టెప్ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది సార్. యాజ్ సూన్ as you టేక్ యూర్ నెక్స్ట్ స్టెప్ పాతది మర్చిపోతారు సార్ జనం. అందుకే మనం మూవ్ ఆన్ అవ్వద్దు కాదు. సో దట్ వన్ ఫియర్ ఐ హ్యావ్ సార్. అందుకే మ్యాడ్ తర్వాత జెన్యూన్లీ వీ వర్ ఆల్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్ సార్. నాకు ఇంకో కథలు ఒప్పుకోవాలన్నా ఎలా ఒప్పుకోవాలి అర్థమయ్యేది కాదు. అంటే వాట్ ఎల్స్ కెన్ ఐ డూ, ఇక్కడ బాగుంది, ఇక్కడ ఉన్నాం కదా, కొంతకాలం ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్ వచ్చేసేది సార్. సో ఐ రియలైజ్ దెన్ సక్సెస్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ టు యూ దెన్ ఫెయిలియర్, మన మైండ్కి అట్లీస్ట్. మైండ్కి అదే. అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ నువ్వు రిఫర్ చేసినట్టుగా ఎంటర్టైన్మెంటే కదా నువ్వు చేస్తున్నది, కామెడీ. అండ్ దీస్ ఆర్ ఆల్సో కామెడీ పంచెస్ గానీ. అవును సార్, ఇది ఎక్కువ స్టైలైజేషన్ కనిపిస్తుంది. రాకాసా విల్ బి మోర్ సిచ్యువేషన్ కామెడీ సార్. మ్యాడ్ స్క్వేర్ ఆర్ పంచ్ కామెడీస్ అండ్ క్యారెక్టర్ కామెడీస్. ఫస్ట్ పార్ట్ ఇస్ కంప్లీట్ క్యారెక్టర్ అండ్ పంచ్. సెకండ్ ఇది క్యారెక్టర్స్ అలవాటు అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా పంచ్ లైన్ ఉంటుంది, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వర్క్ అయ్యాయి. సో రాకాసా ఇస్ సిచ్యువేషన్ సార్. ఒకడు యుఎస్ నుంచి ఎన్ఆర్ఐ స్టోరీ కింద. ఎస్ సార్, ద మెయిన్ ఎయిమ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు టెల్ అ స్టోరీ ఆఫ్ ఒక ఊరు. ఎన్ఆర్ఐ గాడు ఒకడు ఊరికి వచ్చాడు ఇప్పుడే. వాడు ఒక యుఎస్ లో 10-15 ఏళ్ళు ఉండి ఇప్పుడే ఊరికి వచ్చాడు. వాడి సంబంధం లేని విషయంలో వాడి ఇష్టం లేకపోయినా ఇరుక్కుపోతున్నాడు. మనం ఈ స్నేక్ డాన్స్ లో ఒక లిరిక్ ఉంటుంది సార్, ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అది వాడి క్యారెక్టర్ ఆర్క్ సార్. అది వాడు వద్దనుకున్నా సరే ప్రాబ్లమ్స్ పడిపోతుంటాడు, ఆ ఊరి కోర్ ప్రాబ్లమ్స్ లో, ఆ ఊరి నమ్మకాల్లో పడిపోతుంటాడు. వాడు దాని నుంచి బయటికి వెళ్ళి వచ్చాడు. అండ్ ఆ ఊరు వాడిని ఆ వలయం లాంటి ఒక ఇష్యూలోకి ఎలా లాగేసింది. ఊరిని లాక్కొచ్చాడా వాడు ఒక్కడే బయటకు వచ్చాడా? చెప్పేస్తారు సార్, క్లైమాక్స్ చెప్పేస్తారు. కానీ నీకు ఇందాక నువ్వు చెప్తున్న ఫిలాసఫీ చాలా హై ప్లెయిన్ ఫిలాసఫీ. ఇది సక్సెస్ ఎక్కువ భయపడుతుందండి అని. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? వాట్ టాట్ యూ? అంటే అన్నయ్య కెరీర్ చూసి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా నువ్వు సంతోష్ బాబుని కెరీర్ చూసి? సార్ మావిడికి అందరికి తెలిసింది, మావిడికి 10-11 ఏళ్ళు కష్టపడితే సక్సెస్ మొన్న వచ్చింది సార్ కపుల్ ఫ్రెండ్లీతో. సో వాడి నుంచి నేర్చుకునే మెయిన్ పాయింట్ పర్సవియరెన్స్ సార్. ఎంత పర్సవియరెన్స్ నిజంగా సార్. అంటే ఎంత డౌన్లో ఉన్న పట్టుదల. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అందరితో పనిచేసినా ఏది వర్కౌట్ అవ్వలేదు సార్. సరే చిన్న ప్రొడక్షన్ చేశాడు, చిన్న సినిమా, అది వర్కౌట్ అవ్వలేదు సార్. ఇంకా ఎట్టెళ్ళాలి అంటే వాట్ ఎల్స్ కెన్ హీ డూ, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్. ఎందుకంటే బ్యాడ్ పర్ఫార్మర్ అంటే అది కాదు, ఒక్కళ్ళు చెప్పారు సార్. ఇప్పటికి సంతోష్ బాబు బ్యాడ్ యాక్టర్ అని ఒక్కళ్ళు కూడా చెప్పలేరు సార్, బికాజ్ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, వై వీ డిజర్వ్ ఇట్ అని కూడా మనకు తెలియదు సార్. కొన్నిసార్లు అన్నపడ్డ కష్టానికి నాకు వచ్చిందా మ్యాడ్ సక్సెస్ అని కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంటుంది సార్. అంటే అనిపిస్తుంది కదా సార్, నేను ఐ జస్ట్ డిడ్ అ కాలేజ్ ఫిల్మ్, అది హిట్ అయిపోయింది, సడన్గా నాకు సక్సెస్ వచ్చింది, మరి మావుడికి ఎందుకు రావట్లేదు? అమ్మో అయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాకు అది దేవుడు 2 చేతులతో ఇచ్చేసేయడం సార్. మళ్ళీ మనం అది సరిగ్గా ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అదే 2 చేతులతో లాగేసుకుంటారు సార్ మళ్ళీ. సో దట్ ఫియర్ ఐ హ్యావ్ సార్. అంటే నీ సక్సెస్ ఇంకొంచెం గ్రే షేడ్ వేస్తుందేమో సంతోష్ బాబు కెరీర్ మీద అని అనిపిస్తుంది నాకు పర్సనల్. అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ లో ఇట్టు కొట్టేసావు, సంతోష్ బాబు అనగానే, సంగీత్ బాబు అనగానే ఒక చిన్న బ్రైట్నెస్ కనిపిస్తుంది, అవతలేమో చిన్న డార్క్నెస్ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ అందరికి అలాగే ఉంటుంది సార్. డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. వీ బోత్ నో ఇట్ సార్. వీ డోంట్, ఇప్పుడు వీ నో హౌ సొసైటీ విల్ టాక్ సార్. యాజ్ లాంగ్ ఎస్ దట్ డజంట్ చేంజ్ ద బాండ్ బిట్వీన్ మీ, అది మారనంత వరకు సార్ వీఆర్ వెరీ ప్రాక్టికల్ సార్. నాన్నగారు నేను 10, వాడు 12 ఏళ్ళప్పుడే ఆయన చనిపోయారు సార్. నాకు తెలియదా సార్ జనాలు అలా ఆడుకుంటారు.
సక్సెస్లో ఉన్నప్పుడు ఇంటికి ఎంతమంది వస్తారో, ఫెయిలియర్లో ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు ఎంతమంది రారో అన్నీ తెలుస్తారు. సో నాకు ఇప్పుడు నా దగ్గరే చాలా మంది 100 సార్లు చెప్తారు, బాగొడుతున్నావు మీ ఇంటి కొట్టలేకపోతున్నావు చాలా మంది అంటారు సార్. అయ్యి ఎందుకంటారు సార్, చాలా కపుల్ ఫిల్మ్ చాలా అనేవాళ్ళు సార్. అవన్నీ దే ఆర్ జస్ట్ నీ రియాక్షన్ ఏంటి? ఏముండదు సార్, ఐ స్మైల్ అండ్ వాక్ అవే సార్. ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ, ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ సార్. నేను అస్సలు పట్టించుకోను సార్. నేను కుదిరినంత వరకు నెగిటివ్ అసలు విన్ను సార్. స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే అసలు, అంతకంటే ఎక్కువ చేయను సార్. అన్న కష్టపడి సక్సెస్ అయినా, నేను కష్టపడి సక్సెస్ అయినా, నేను మమ్మీ అన్న సక్సెస్ అయ్యాం సార్. ఇట్ ఈస్ బికాజ్ ఎవ్వరు లేనప్పుడు మేము ముగ్గురే ఉన్నాం సార్. మాకు సక్సెస్ అంటే ఇట్ ఈస్ ముగ్గురిది, అది ఫెయిలియర్ అంటే అది ముగ్గురిది. సో ఒక్క క్షణం కూడా అన్న ఎప్పుడు వాడికి వచ్చింది ఇటు నాకు రాలేదేంటి అనే థాట్లో ఎప్పుడు వెళ్ళడు సార్. అది అతను ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ కెన్ సే ఇట్ విత్ కాన్ఫిడెన్స్. హీ విల్ నెవర్ డూ దట్ బికాస్ హీ నోస్ హౌ మచ్ దిస్ సక్సెస్ మీన్స్. వర్షం సినిమా తర్వాత నాకు మ్యాడ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు యాజ్ అ ఫ్యామిలీ వీ డెంట్ హ్యావ్ సక్సెస్. యా, సో వీ నో సార్, వీఆర్ నాట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వీఆర్ టుగెదర్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్ సార్. అది అదేలే. యా, అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు సంతోష్, కొన్ని సినిమాలు ఎందుకు చేశావు నువ్వు అని అడిగాను. అవును సార్, ఆ సినిమాలు చేయబట్టే ఈరోజు మేము మా ఫ్యామిలీ ఇలా ఉంది. అవును సార్, 100% సార్. కోవిడ్ టైంలో ఎవరికి ఉద్యోగాలు లేవు సార్, ఎవరికి డబ్బులు లేవు సార్. ఇల్లు రన్ అవ్వాలంటే ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, ఇల్లు రెంట్ కట్టాలి. వీటన్నిటి డబ్బులు ఎవరు ఇవ్వరు సార్. అది అన్న చాలా సినిమాలు పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చింది సార్. అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల ఫ్లాప్ అయ్యాయి సార్. రిలీజ్ డేట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు సార్. అది వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల పోయినాయి సార్. చాలామంది నన్ను అడిగారు సార్, అన్న ఎందుకు అలా బ్యాక్ టు బ్యాక్ చేశారు. వాడు బ్యాక్ టు బ్యాక్ చేయలేదు, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి అంతే. చాలా సినిమాలు గ్యాప్ చేశారు, బట్ అవి ఆగి ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అది వాడి కంట్రోల్లో లేదు. నేను కాలేజ్కి వెళ్ళాలంటే వాడు పని చేస్తే డబ్బులు కడితే నేను కాలేజ్కి వెళ్ళాను సార్. నాకు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా కాలేజ్ లైఫ్ గురించి చాలా హ్యాపీగా చెప్పుకుంటాను సార్. నా ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు నేను చాలా షేర్ చేసుకుంటా. అవన్నీ నాకు మెమరీస్గా ఉన్నాయంటే అది వాడు కష్టపడి ఆ సినిమాలు చేసినందుకే నాకు ఆ కాలేజ్ లైఫ్ వచ్చింది సార్. వాడు డబ్బులు కడితే, ఫీజు కడితే నేను వెళ్ళాను సార్ కాలేజ్కి. సో లేదు సార్, ఐ డోంట్ థింక్ ఎనీ డే వీ గెట్ టు వర్క్. మనకు నచ్చిన పని చేసామంటే దట్ ఈస్ సక్సెస్ అంతే సార్. ఈ మనీ ఇవన్నీ అంటారా, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ అదేమంటారా, బై ప్రోడక్ట్. అంతే సార్, 100% సార్. అంటే మీ బ్రదర్స్ ఇద్దరి మధ్య అంటే తను ఎందుకు అన్నయ్యకి ఇట్లాగా ఫ్లాప్లు వస్తున్నాయి, లేకపోతే హిట్లు ఎందుకు రావట్లేదు, పాజిటివ్ హిట్లు ఎందుకు రావట్లేదు అన్న పాయింట్లో ఎప్పుడైనా నువ్వు మీ అన్నయ్యతో డిస్కస్ చేసేవాడివా చేస్తున్న కథల గురించి? సార్ ఇప్పుడు ఏదో నా టైం బాగుండి ఏదో 2 సినిమాలు హిట్లు పడ్డాయి సార్, 3 పాజిటివ్ కనపడుతుంది. దాని డజన్ మీన్ వాడికంటే స్టోరీ జడ్జ్మెంట్ నాకు చాలా బాగుందని మీనింగ్ కానే కాదు సార్. అదే సార్, ఇందాక పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లే హిట్ చేయలేపారు వాడి సినిమా అంటే ఇంకా ఇట్ ఈస్ జస్ట్ టైం, ఇట్ ఈస్ నోబడీస్ ఫాల్ట్. మనకి ఏది ఎప్పుడు రావాలో ఎక్కడో రాసింది సార్, డిసైడ్ అయిపోయింది, అది అప్పుడే వస్తుంది సార్. మనం గింజుకుని ఇచ్చినా సరే ఏమి రాదు సార్. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ దట్ కరేజ్ టు కమ్ బ్యాక్, కీప్ కమింగ్, కీప్ ట్రైయింగ్. ఆ టైం వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండడమే మన పని. అది మా అన్న అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. అండ్ కపుల్ ఫ్రెండ్లీ చూసాక నీకు చాలా మంచి నీ స్పిరిట్స్ హై స్పిరిట్ లాగా వెళ్ళి ఉంటాడు. నేను యాక్చువల్లీ సినిమా రిలీజ్ ముందు చూశాను సార్, వాడు ముందే చూపించాడు నాకు. అప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేదు, అంటే బాగుందని చెప్పిన దిష్టి తాకేస్తావని నేను కూడా ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నా. మరీ అంత సెంటిమెంట్ అంటే కమింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఈసారి లెట్స్ నాట్ రిస్క్ ఎనీథింగ్. అన్ని పాజిటివ్ ఉందో అంత పాజిటివ్గా మాడుకుందో అనే పాయింట్లో ఉండే సార్ ఈసారి. నేను మమ్మీకి కూడా చెప్పాను, అసలు ఈసారి వాట్ ఇఫ్ అనే టాపిక్ రావద్దు, సినిమా వర్కౌట్ ఆ టాపిక్ వద్దు, 100% అవుతుంది, పాజిటివ్ ఉందా అంతే. అండ్ సార్ రాసుంది 2026 Feb 14th వాడికి రాసుంది. ఆ ఫ్రైడే వాడి పేరు వర్కౌట్ అయిపోయింది సార్. అదేలే, అంతే. నీది April 3, మళ్ళీ నీది రాసి అదో ఫ్రైడే. అదే ఇందాక చెప్పాను కదా, ఆ ఫ్రైడే నీది, ఆ ఫ్రైడే హోప్ఫుల్లీ నాది సార్. అదే. కానీ మదర్గా ఇంట్లో ఓ పక్కనేమో నువ్వు కొంచెం బ్రైటర్ సైడ్ ఉండి, ఓ పక్కన ఇంకొక కొడుకు కొంచెం డార్కర్ సైడ్ ఉండి, అసలు మదర్ ఎట్లా రియాక్ట్ అవుతుండేవారు సంగీత్? ఇట్స్ ఏ వెరీ వెరీ వాట్ యు కాల్, అసలు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ మదర్, ఎనీ మదర్. అవును ఫర్ ఎనీ మదర్. అవును సార్. అంటే అప్పుడు పాజిటివ్గా తీసుకునేవాళ్ళు సార్. ఎలా పాజిటివ్గా తీసుకుంటారు అంటే లైక్ మొన్న అన్న ఒక చోట చెప్పాడు సార్, ఇలా తమ్ముడు కొంచెం ఇప్పుడు వాడికి వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం బ్రేక్ తీసుకుని బాగా వస్తున్నాను. సో మదర్ కూడా అలా పాజిటివ్ తీసుకున్నారు సార్. ఇప్పుడు మ్యాడ్ హిట్ అయింది కాబట్టి కొంచెం అన్న కొంచెం హీ కెన్
ప్లాన్ కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుని వస్తాడు ఈసారి. అంటే గాబరా పడి డబ్బుల కోసం ఏ సినిమా యా ఎగ్జాక్ట్లీ యా దెర్ వాజ్ అ టైం ఇప్పుడు టేకింగ్ దట్ గ్యాప్ యా తీసుకున్నారు సార్ మ్యాట్ స్క్వేర్. యా మ్యాచ్ స్క్వేర్ టైంకి యా డెఫినెట్లీ సార్ కొంచెం టైం బాగుండేది, కొంచెం డబ్బులు సంపాదించాను కాబట్టి. అది వాడు చెప్పేవారు నాకు కూడా తెలియదు సార్. దట్ బికాస్ ఆఫ్ మీ వాడికి ఆ లగ్జరీ ఒకటి వచ్చిందని నాకు తెలియదు సార్. మొన్న వాడు చెప్పినప్పుడు నేను ఓకే మేబీ ఐ డోంట్ నో మెంటల్ లగ్జరీ వచ్చిందని వాడు చెప్తే తెలిసింది సార్ నాకు. ఐ వాజ్ గ్లాడ్ అట్లీస్ట్ సమ్ వాట్ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్. నాకు తెలియదు, we never look at it. Yeah, అవును సార్, we don't look at it that way. So somehow I was able to do and I'm glad it paid off. And అంటే మదర్ పాజిటివ్ సార్. తమ్ముడు కొట్టేప్పుడు నెక్స్ట్ అన్న కూడా కొట్టేస్తాడు హిట్ అలా. షీ డజంట్ థింక్ ద అదర్ వే. తమ్ముడు కొడుతున్నాడు అన్న ఎందుకు కొట్టట్లేదు, నో, తమ్ముడు కొట్టేటప్పుడు అన్న కూడా కొట్టేస్తాడు అంతే. సో దట్ ఈస్ హౌ మదర్స్ విల్ కీప్ పుషింగ్ యూ సార్. ఆవిడే అయితే మీకు అయ్యో 100%, 200%, అది నో డౌట్. Nobody else is pushing us more than our mothers. That's it. అంటే నువ్వు ఎక్కడో నువ్వు చెప్పడం విన్నాను నేను, అంటే సినిమాల్లోకి వచ్చేయాలి, నేను సినిమా స్టఫ్, నేను సినిమా మెటీరియల్, నేను పుట్టిందే సినిమా కోసం అనే ఆలోచనలోనే నువ్వు పెరిగేవు చిన్నప్పటి నుంచి సార్. కదా? అవును సార్, అవును సార్, 100%. ఆ మేరకి, ఆ ఆలోచనల మేరకి ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ ఒక హీరోగా, ఆర్ యూ రియల్లీ హ్యాపీ విత్ దిస్? సార్ ఇప్పుడే జస్ట్ అట్ అనదర్ ఇంటర్వ్యూ వేర్ సార్ హ్యాపీనెస్ అనేది పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను, ఒక సంవత్సరం కష్టపడి కారు కొనుక్కున్నాను సార్, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. సడన్గా ఇంకో కోరిక వస్తుంది సార్. దిర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ మోర్ దట్ యూ వాంట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం కష్టపడి ఒక ఫలితం వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకొని నేర్చుకోవాలి సార్. మనం చాలా తక్కువ చేస్తాం సార్ అది. నేను ఇప్పుడు 2019లో ఆడిషన్ మొదలు పెడితే 2023లో నాకు మ్యాడ్ వచ్చింది సార్, సారీ. అండ్ అది వర్కౌట్ అయిన తర్వాత నాకు ఒకళ్ళు చాలా కష్టపడ్డారు బ్రో, ఫలితం వచ్చిందని చెప్తే కానీ నాకు తట్టలేదు సార్. అవును కదా, నేను కష్టపడ్డాను, నన్ను అప్రిషియేట్ చేసుకోవట్లేదని ఒక 10 minutes నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్. చాలాసార్లు మనం కష్టపడతాం కానీ మనం అప్రిషియేట్ చేసుకోం సార్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ అప్రిసియేషన్లోనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది సార్. వీ షుడ్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ ఎంజాయ్ అవర్ హార్డ్ వర్క్. మనకి మనం అనుకోకపోతే కష్టం సార్. అనుకున్నా అప్పుడు ఒకళ్ళు నాకు ఆ మాట చెప్తే నాకు తట్టింది సార్, లేకపోతే అప్పటి వరకు అసలు ఐడియా రాలా. అవును కదా, నేను కష్టపడ్డాను, సో ఐ డిజర్వ్ దిస్, సో ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి అప్పుడు నాకు నేను ఒకసారి వేసుకున్నాను సార్. కంప్లీట్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోతాను సార్, అయిపోతుంది చాలా కాలం కదా. మనకి మైండ్ లో ఎలా అయిపోతుంది సార్, చాలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అని ఒక దీనిలోకి వెళ్ళిపోతుంది సార్. లేదు సార్, ఇఫ్ వీ ట్రూలీ డిజర్వ్ ఇట్, చాలా కష్టం తక్కువ కష్టం ఏం లేదు సార్, విల్ గెట్ సక్సెస్ సార్ వన్ డే, అంతే. ఓకే, అంటే ఇప్పుడు సంతోష్ సాబన్ కెరీరు, సంగీత్ సాబన్ కెరీరు కంపేర్ చేస్తే హౌ ఆర్ దీస్ టూ కెరీర్స్ ఎట్ దిస్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే నువ్వు వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? సార్ ద టూ కెరియర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్. అన్న సినిమా హిట్ అవ్వాలని ఎంతమంది జనం కోరుకున్నారంటే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ముక్కు మొహం తెలియని ఒక మనిషి సక్సెస్ అవ్వాలనుకోవడం అనేది అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఫాదర్ గుడ్ విల్ అవ్వచ్చు, అమ్మగారి ప్రేయర్స్ అవ్వచ్చు. అది చాలా తక్కువ వస్తుంది సార్. ఎందుకు అనుకోవాలి సార్ జనాలు, వీడి సినిమా హిట్ అవ్వాలి ఎందుకు అనుకోవాలి? అరే మనోడ్రా అని అనుకున్నారు కాబట్టి అయింది సార్ అది. ఆ మనోడు అని అనుకోవడమే ఒక సక్సెస్ సార్ అది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ సైన్. ఐ థింక్ ఐ టేక్ ఇట్ యాజ్ టూ కెరియర్స్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ఆడియన్స్ సార్. Audience and your well-wishers in the well-wishers, so many well-wishers nijanga. And I should also say media has been very very kind to me and my brother sir. I have to be very honest, because వచ్చే ముందు there's a perception media వాళ్ళు grill చేస్తారు, ఆడేసుకుంటారు, అంత జాగ్రత్తగా ఉండాలి ఉంటుంది సార్. But since day one I always felt very positive sir. Somehow media వాళ్ళు కూడా అరే మనోడే అని ఒక ఫీలింగ్తో ఉండేవాళ్ళు సార్. So I think I'm very grateful to the media as well. అంత సపోర్ట్ చేశారు సార్ నన్ను. నోవేర్ నన్ను ఎప్పుడు ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు సార్ నాకు. కానీ మీ ఫాదర్ ఎప్పుడు మీడియాతో ఎప్పుడు ఏ రోజున సరిగ్గా లేడు. ఎక్కడ మీడియా ఉంటే వాళ్ళు అక్కడ పరిగెట్టాలి, అక్కడ మూల కూర్చుని వెళ్ళి మాట్లాడమని పిలిస్తే కూడా, అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా గట్ట అప్పుడు లేదు కాబట్టి ఎవరి దగ్గర మ్యాగజైన్లు ఇంటర్వ్యూలు కూడా ముక్కు మూసుకుని పరిగెట్టేవాడు, పెద్ద ముక్కు కదా, పరిగెట్టేవాడు. నాది ఆయన ముఖ్య సార్. మీ అన్నది కూడా సో media respected him for his dignity, definitely sir, for his penetration into his craft, and all that. So వర్షం తర్వాత
హీ కుడ్ నాట్, అంటే మీరు చిన్నపిల్లలు మీకు తెలియదేమో కదా అప్పటికి, వర్షం తర్వాత కరెక్ట్ పిక్చర్ పడలేదు. లేదు సార్, రవితేజ గారితో సినిమా చేశారు సార్ చంటి అని, బట్ అది అన్ఫార్చునేట్లీ ఇట్ డింట్ వర్క్. కరెక్ట్ సినిమా పడలేదు అని చెప్పాను. అంతే సార్, ఇట్ డింట్ వర్క్ సార్. హీ రియలీ బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ సార్, బట్ సమ్హౌ ఇట్ డింట్ వర్క్. అండ్ దెన్ రైట్ దెన్ పునీత్ రాజ్ కుమార్ గారు హ్యాస్ సైన్డ్ అ ఫిల్మ్ మయూరా అని, కన్నడలో ఇట్ వాస్ అబౌట్ టు స్టార్ట్. ఒక 1 month లో షూటింగ్ అనగా ఫాదర్ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ దెన్ obviously passed away and the project went on hold. Yeah. Yes, కరెక్ట్ ప్రాజెక్ట్ 1 month అవును సార్, అయిన టైంకి తను లేడు. యా, దట్స్ వాట్ ఇట్ ఈస్. అవును సార్. కానీ నేను ఎప్పుడు నాకు మీ ఇద్దరి గురించి నేను ఆలోచించేటప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది అనమాట, ఒకళ్ళు యాక్టర్ అయ్యారు, ఒకళ్ళు డైరెక్టర్ అయితే బాగుండేది కదా. అమ్మగారు కూడా అదే అంటారు సార్. మీరిద్దరు యాక్టర్లు అయిపోయి ఒకరితో ఒకరు పోటీ పడిపోయి. పోటీ ఉంది సార్, మరి పోటీ కదా సార్. ఇద్దరు వచ్చారు, ఇద్దరు అందములు, అన్ని వేరే వేరే సినిమాలు చేస్తున్నారు. ఎంత మంచి సార్ ఇండస్ట్రీకి అది. వాడు మ్యాడ్ ల్యాండ్ సినిమా చేయలేదు, నేను కపుల్ ఫ్రెండ్ ల్యాండ్ సినిమా చేయలేదు సార్. అంత వేరీడ్ వర్క్. వీ నీడ్ టు హ్యావ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ సార్. ఒకే సినిమా 10 మంది చేస్తే ఏముంటుంది సార్ చెప్పండి. ఇట్ ఇస్ గుడ్. నో, నేను ఏం టెలింగ్ యూ, ఏదో దెల్ బి వన్ ఫ్రైడే వేర్ బోత్ ఆఫ్ us will have releases sir, and both of them I guarantee you will be 2 different films, will not be similar films, which is a good thing. We need different films. అంటే నార్మల్గా వెంకటేష్ గారు హీరో అయినప్పుడు సురేష్ బాబు వెనకాతలుండి ప్రొడ్యూసర్గా Yeah. ఆయన, Yeah. అలాగే నాగార్జున గారు హీరో అయినప్పుడు అక్కినేని వెంకట్ గారు ఆయన పక్క నుండి మేనేజ్మెంట్. ఈ ఆ డైరెక్టర్ ఒకళ్ళు హీరో అయితే ఒకళ్ళు డైరెక్టర్ అనే ఏం చేయమంటారు సార్. వర్షం సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అన్న పక్క పక్కన గురించి చూసిన ప్రభాస్ అని, మరి మీ ఇద్దరం ఆయన చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. మరి ఇప్పుడు ప్రభాస్ అన్న బ్లేమ్ చేయండి మీరు. ప్రభాస్ మరి నేను అన్న పక్క పక్క గురించి చూసామని 70mm స్క్రీన్ మీద, మన ఆయన చూసిన తర్వాత మాకు కూడా హీరో అవ్వాలనిపిస్తుంది కదా. అంతేనా? 100%. సో దీనికి మెయిన్ నేరెస్టెడ్ ప్రభాస్ అనమాట. నో సార్, ట్రూలీ ఐ థింక్ ప్రభాస్ అని చూసిన తర్వాత మా ఇద్దరికి we want to be on the big screens. అంటే ఇప్పుడు ప్రభాస్ మీరు చూసినప్పుడు ప్రభాస్ కి ఇప్పుడు ప్రభాస్ కి 1,00,000 కోట్ల రెట్లు హైట్ లో ఉన్నాడు ఇప్పుడు. అవును సార్. ఇప్పుడు ఎలా చూస్తున్నారు ప్రభాస్ ని సార్? అప్పుడంటే వర్షం టైంలో అవును సార్. ఐ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ కమింగ్ టు ది లొకేషన్ షూటింగ్ స్పాట్. అసలు నాకు గుర్తురాట్లేదు సార్. యు డోంట్ రిమెంబర్. మరి చిన్నపిల్ల చాలా 5-6 years ఐ థింక్. నాకు అంతే 5-6 ఏళ్ళు ఉంటుంది. అదే అందుకే అంతే. సో ఏమో సార్ నాకు గుర్తులేదు. బట్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు సార్? వీ లుక్ ఎట్ హిమ్ మోర్ దెన్ అ పాన్ ఇండియన్ స్టార్, వీ లుక్ ఎట్ హిమ్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేనే కాదు సార్, చాలామంది, ఎంతోమంది వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా హిట్ అవ్వాలి, ఆయన బాగుండాలి, ఎవరు ఆయన గురించి నెగిటివ్ మాట్లాడరు సార్. బికాస్ దట్ ఈస్ ద పర్సన్ హీ ఈస్. సో వీ షుడ్ ఆల్ స్ట్రైవ్ టు బీ, వీ నీడ్ టు బీ కైండ్ సార్ టు ఈచ్ అదర్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ మీ అండ్ సంతోష్ రియలీ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అదే ఆయన తన చాలా మంచి వాటి కర్టెసీస్, ఆ సంస్కారం అవన్నీ ఉన్నవాడు. ఎందుకంటే మన రాజ్యసభ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారు చేస్తున్న సినిమా వస్తుంది సీనియర్స్ అంటే దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్ మొదటి నుంచి కూడా, రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ నుంచి కూడా ఆ క్వాలిటీ ఉండేది. అండ్ టుడే సంతోష్ శోభను, సంగీత్ శోభను అంటే వెనకాతలు అనుకోకుండానే అర్జునుడు వెనకాతలు కృష్ణుడు కలిగినట్టు కదా. 100% సార్. ఆ సపోర్ట్ మీకు బాగా హెల్ప్ అయిందా సార్? బయట అన్నమాట చెప్తున్నాను నేను. నో ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ సార్, డెఫినెట్లీ సార్. బయట ఎలా అనుకుంటున్నారు మేము పట్టించుకోం సార్. ఇప్పటి వరకు టచ్ వుడ్ మాకు చాలా పెద్ద కష్టం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు సార్, టచ్ వుడ్. బట్ అది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మేము అనే ఒక లోపల ఒక కాన్ఫిడెన్స్ ఆయన మాకు ఇచ్చారు సార్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మేము వెళ్తామా వెళ్ళాం అనేది ఇర్రెలెవెంట్ సార్. ఆయన ఆ ఒక అభయహస్తం అంటారు కదా సార్, అది ఇచ్చారా లేదా అని చాలా ఇంపార్టెంట్ సార్. ఆయన అది ఇచ్చారు సార్. ఆయన ఇన్ స్పిరిట్ హీస్ ఆల్వేస్ విత్ అస్. ఆయన థాట్స్లో మేము ఉన్నామంటే దట్ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ సార్. కపుల్ ఫ్రెండ్లీకి తను పర్సనల్ గా ఆయనే అడిగారు, ఆయన చేస్తా అన్నారు. ఆయనే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్, చాలా బాగుందని చెప్పి ఆయనే చేశారు సార్. ఎవరు చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియా అంతా ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడేటంటే మొత్తం వైరల్ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఆయన నవ్వితేనే అవుతుంది సార్, ఆయన థ్యాంక్స్ చెప్తే వైరల్ అవుతుంది సార్. దట్ ఈస్ హిమ్. బట్ ఐరానికల్లీ యు ఆర్ ది ఫ్యాన్ ఆఫ్ ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి కదా. ఆయన ఇప్పుడు లైక్ హౌ ప్రభాస్ అన్న కన్సిడర్స్ ద దెన్ ఫ్యాబ్ ఫోర్, బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, ప్రభాస్ అన్న ఎలాగైతే వాళ్ళందరినీ సీనియర్స్ అంటారో,
మాకు యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్ ఆర్ ప్రభాస్ అన్న, చరణ్ అన్న, తారక్ అన్న, బన్నీ గారు, వీళ్ళందరూ మాకు సీనియర్స్. చిరంజీవి గారు వీళ్ళందరూ మాకు టీచర్స్ సార్. వీ లెర్న్ యాక్టింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళని చూసే మేము అసలు నేను ఇంత ఉన్నప్పుడు వాళ్ళని చూసాను సార్ ఫస్ట్ మేము. కరెక్ట్. వాళ్ళని చూసి నేర్చుకున్నాం సార్. ఇందిరా సినిమా కానివ్వండి, మెల్లమెల్ల పెద్ద అయిన తర్వాత ఆయన పాత సినిమాలు అభిలాష, మన విజేత, చంటబ్బాయి, నా ఆల్ టైమ్ ఫేవరెట్ చంటబ్బాయి. సో మేము నాకు ఇప్పటికీ టెక్స్ట్ బుక్ అంటే చిరంజీవి గారే సార్. ఇప్పటికి ఎవరేమనుకున్నా సరే ఆయన ఏడిస్తే ఆడియన్స్ ఏడుస్తారు సార్, ఆయన నవ్వితే ఆడియన్స్ నవ్వుతారు సార్. దట్ ఈస్ వాట్ హీస్ గివెన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అన్ యాక్టర్. సో ఇప్పటికీ ఇఫ్ ఐ కన్సిడర్, ఇప్పుడు మన ప్రభాసన వీళ్ళందరినీ సీనియర్స్ అనుకుంటే వాళ్ళందరూ టీచర్స్ సార్ మాకు 100%. మేము వాళ్ళని చూసే నేర్చుకున్నాం. వాళ్ళు ఎక్కడో అక్కడ మా యాక్టింగ్ వాళ్ళనే ఉంటుంది సార్, ఎందుకంటే వాళ్ళే మా గురువులు కాబట్టి. అక్కడక్కడ ఆయన డైలాగులు నువ్వు వాడుతుంటావు కదా, ఇందులో ఏమైనా వాడావా? యా రాకాశ ఏం ప్రతిదానికి కథ అడిగేస్తారు కాదు. ఒక డైలాగ్ చెప్తా. చంటబ్బాయిలో ఆయన ఎప్పుడైతే సుహాసిని గారు వచ్చి అందరూ మేము తప్పు చేసామని చెప్పి ఆయన ఏడుస్తుంటే ఆయన సో వాట్ అని అంటారు. అదొకటి వాడాను సార్. ఏదో మా సిచ్యువేషన్ తగ్గట్టు ఉందంటే అది వాడాను సార్. ఇందులో రాకాసలు వాడాను. ఓకే. నీకు బాగా నచ్చిన డైలాగులు, చిరంజీవి డైలాగులు చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. ఓకే, సిచ్యువేషన్ గా అయితే మెజారిటీ చంటబ్బాయి సార్. మెజారిటీ బికాస్ దట్ క్యారెక్టరైజేషన్ హ్యాస్ సో మచ్ ఫన్ సార్. ఫన్ ఉంటుంది సార్ అందులో. I want to make a film like Chantabbai sir. నేను అడుగుదాం అనుకున్నాను, నువ్వే చెప్పేసావు. No, I definitely want to make sir. But I need to reach a point where అర్హత ఉండాలి సార్ ఆ సినిమా చేయడానికి. Because it's a legendary film by a legendary person. So అది కోరిక అందరికీ ఉంటుంది సార్. But you need to have that. అది ఆ సినిమాలోని గొప్పతనం ఏంటంటే దాని చిరంజీవి గారు ఎక్స్ప్లోడెడ్ లైక్ వాల్కనో. యా. సినిమా ఇండస్ట్రీలో, బాక్స్ ఆఫీస్లో, ట్రేడ్లో ఈజ్ అల్టిమేట్ అని ఒక రికార్డ్స్ క్రియేట్ అయిన తర్వాత చేసిన సినిమా అది. ఖైదీ తర్వాత సార్ ఇది. సో తర్వాత చాలా ఇట్లు వచ్చాయి చంటబ్బాయి ముందు. కానీ చంటబ్బాయి ఇస్ కంప్లీట్లీ హ్యూమర్. ఆయన చాలా ఫ్రివోలస్ గా, వోల్టైల్ గా, అంటే ఫన్నీగా, మిస్సింగ్ ది ట్రాక్ ఎవ్రీ టైమ్. అలాంటి సినిమా చేయడం అన్నది ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గట్స్. అబ్సల్యూట్లీ సార్. కదా, 100% సార్. అంటే మరి అలాంటి సినిమా చేయడానికి నీకు అన్ని పెద్ద హిట్స్ వస్తే కానీ చేయవా? పెద్ద హిట్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి సార్ అది. సో ఐ థింక్ ఐ నీడ్ టు హ్యావ్ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దట్. బట్ హోప్ఫుల్లీ లెట్స్ సీ సార్. బట్ నేను ఇంకొక టెక్నికల్ గా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా. ఇప్పుడు మామూలుగా కామెడీ హ్యూమర్ చేసే వాళ్ళు మనకు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. టు బి వెరీ ఆనెస్ట్లీ స్పీక్, ఒక నార్మల్ నువ్వు చిరంజీవి గారి అభిమాని కాబట్టి నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతా. ఖైదీ వచ్చే వరకు ఆయన చాలా సినిమాలు చేశారు, రైట్? బట్ ఖైదీ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. అందరికీ తెలిసిన ట్రేడ్ హిస్టరీ ఇది కదా. 100%. అలాగా ఇప్పుడు నువ్వు ఈ కామెడీ సినిమాలు, ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు అనుకున్న ఒక ఆప్టిమం లెవెల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ హీరోయిక్ ఇమేజ్ తో నువ్వు నిలబడాలంటే వాట్ యూ షుడ్ డూ, టెల్ మీ. అంత బీభత్సమైన క్లారిటీ తెలియదు సార్. బట్ సార్ ఐ హ్యావ్ టు టెల్ స్టోరీస్ దట్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ సార్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఐ అండర్స్టాండ్ మీరు అన్న ఖైదీ సినిమా తర్వాత హీ వాజ్ అన్టచబుల్ అని అగ్రీ సార్. బట్ ఆ సినిమాని జనాలు ఎక్సెప్ట్ చేసింది ఆ సినిమా కోసం కాదు సార్. దాని ముందు ఆయన పడ్డ కష్టం అంతా సార్. దాని ముందు ఆయన చెప్పిన కథలు సార్. దాని ముందు ఆయన టచ్ చేసిన పాయింట్లు సార్ సినిమాల్లో. ఆయన అలాంటి సినిమాలు చేసి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఈయన మా హీరో అని అనుకునే తర్వాత ఆయన ఖైదీ ఎలా వర్కౌట్ అయిందంటే సార్, దే వర్ రెడీ టు లుక్ ఎట్ హిమ్ యాజ్ అడ్రెనలిన్ ఫిల్డ్ ర్యాంబో ఆఫ్ తెలుగు సినిమా. They were ready to take him like that, sir, because of all the struggle and all the stories that he's told before. So it is more about నేను చెప్పే కథలు బట్టి ఉంటుంది సార్. నేను హీరోనా కాదా అనేది నేను చెప్పే కథలు బట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు సార్. సో ఐ బిలీవ్ ఇఫ్ ఐ కెన్ టెల్ గుడ్ స్టోరీస్, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీస్ చెప్పగలిగితే, వెన్ ఐ డూ మై ఖైదీ ఆడియన్స్ విల్ రిసీవ్ ఇట్ వెల్ సార్. ఐ డూ మై ఖైదీ చాలా మంచి స్టేట్మెంట్, మంచి స్టేట్మెంట్. అదే మీ ప్రొడ్యూసర్ గారు ఆ కోతులు ఇద్దరు నన్ను చాలా ర్యాగ్ చేశారని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పారు. ర్యాగ్ కాదు సార్, ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ హ్యాపీగా ఉంచడం ఇష్టం సార్.
డిలైట్ఫుల్ మూడ్ లో ఉంచడం. ఉంచడం ఇష్టం సార్. మధ్య మధ్యలో అలా 2-3 కోలాటరల్ విక్టమ్స్ ఉంటారు సార్. అవునా? అందులో అప్పుడప్పుడు నిహార్ గారు, అప్పుడప్పుడు మా డైరెక్టర్, అప్పుడప్పుడు మా హీరోయిన్. ఓకే, హీరోయిన్ నైనా. అవును సార్. 9 Yeah. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అండ్ మానస శర్మ గారి తాలూకా అంటే బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్, హౌ కుడ్ షీ రియల్లీ కంప్లీట్లీ డూ జస్టిస్ అంత గార్జియస్ స్టోరీ? 26 కోట్ల బడ్జెట్, ఈవెన్ మోర్ దెన్ దట్. నేను ఇంటర్వ్యూలో అడిగా, 26 నువ్వు గాబరపడద్దు అసలు, ఆవిడేమన్నారు? రికార్డెడ్ అది. ఆవిడేమన్నారు? అదే అవునన్నారు. అయితే ఓకే, నేను అవునే. అవునా? అదే అందుకే నేను అడిగా. డబ్బుల విషయంలో ప్రొడ్యూసర్ ఏదంటే అదే మేము. అదే నేను ఇంటర్వ్యూలో అడిగిందే నేను అడుగుతున్నాను నేను. అవును. ఫస్ట్ నుంచి నిహారిక గారు కానీ నేను కానీ మేమందరం నమ్మేది సినిమా ఫస్ట్ రైటింగ్ లో హిట్ అవ్వాలి సార్. కథ హిట్ అంటే ఐ మీన్ ఒక ప్రాపర్ ఫిల్మా కాదా అనేది మన రైటింగ్ తెలిసిపోతుంది సార్. అది అవును. ఆ రైటింగే మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. మీరు ఇప్పుడు వాట్ ఎవర్ నంబర్స్ ద బడ్జెట్స్ యాక్చువల్ నంబర్స్ ఆర్, అది పెట్టడానికి కాన్ఫిడెన్స్ ఫస్ట్ రైటింగ్ సార్. అది 100% మానస గారి రైటింగ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ సార్, నాకు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎవరికైనా సార్. దెన్ కమ్స్ ద ప్లానింగ్ సార్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా హౌ డు వి మ్యాక్సిమం ఒక ఎఫర్ట్ 100% ఎఫర్ట్తో బెస్ట్ రిజల్ట్ మినిమం బడ్జెట్లో ఎలా తీయాలి, దట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్. దట్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు నిహారిక గారు అండ్ మానస గారు టుగెదర్, because it's their production planning, it's their pre-production planning that we were able to pull it off within budgets. మేము అనుకున్న బడ్జెట్స్ లోపల అయింది సార్ మొత్తం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ప్రమోషన్ కలిపి కూడా వాట్ ఎవర్ బడ్జెట్స్ వి ఫిక్స్డ్ ఎర్లియర్ దాని లోపల అయిపోయింది సార్. అనుకున్న బడ్జెట్ లోనే చేసా అంటే అనుకున్న బడ్జెట్ 26 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్ అంటే నువ్వు చెప్పింది 6 కోట్లు 7 కోట్లు 8 కోట్లు అయితే అనుకున్న బడ్జెట్. నేను బడ్జెట్ డిస్కషన్ హ్యూజెస్ట్ బడ్జెట్ డిస్కషన్ నేను మాట్లాడాను సార్, నా నంబర్లు తెలీదు. బట్ వాట్ ఎవర్ వి ప్లాన్ వి డిడ్ ఇట్ విత్ ఇన్ దట్ బడ్జెట్. దట్ వేర్ వన్ థింగ్ వేర్ వెరీ ప్రౌడ్ టు సే, బికాజ్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది సార్ బడ్జెట్ స్టిక్ అయి ఉండడం. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్లీ గ్రాఫిక్ బేస్డ్ ఫిల్మ్స్ కి మాత్రం బడ్జెట్ ఇస్ అన్కంట్రోలబుల్. డెఫినెట్లీ సార్. బట్ మీరు చేయగలిగారు బికాస్ ఆఫ్ మై టీమ్ అని చెప్పి ఆవిడ చెప్పారు. 100%. ఫస్ట్లీ ఇట్ ఇస్ డైరెక్టర్ సార్, డైరెక్టర్స్ క్లారిటీ, డైరెక్టర్స్ విజన్ అండ్ హర్ డెలిగేషన్ ఆఫ్ వర్క్ టు డిపార్ట్మెంట్స్. అండ్ సార్ డైరెక్టర్ అండ్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ వర్క్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. వాళ్ళు యాక్టింగ్లో వాళ్ళు ఉండాలి, వాళ్ళు కెమెరా అన్ని వాళ్ళే. దే ఆర్ సార్ కెప్టెన్ కూడా కాదు సార్, దే ఆర్ ద ఇంజిన్ ఆఫ్ ద షిప్. వాళ్ళు ఇంజిన్ ఉంటేనే ముందుకెళ్తారు సార్. కెప్టెన్ ఎంత ఫ్లాగ్ ఊపినా సరే ఇంజిన్ పని చేయకపోతే ముందుకెళ్ళదు సార్ బండి. ఆ ఇంజిన్ వాళ్ళే కెప్టెన్ వాళ్ళే. సో ప్రతి ఫ్రేమ్ స్క్రీన్ మీద చూపించే ప్రతి ఫ్రేమ్ ఇట్ ఈస్ టు బి డిజైన్డ్ బై ది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్. వెనకాల మ్యూజిక్ ఉండొచ్చు, లైటింగ్, కెమెరామెన్, సెట్, ఏవన్నీ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ ఏమున్నా ఇట్స్ ఆల్ ది ఆర్టికులేషన్ ఆఫ్ ది డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇట్ ఈస్ నిహార్ గారు's pure confidence on Mansa garu's efficiency as a director, as a writer. It has to be that only sir. ఇందులో నీకు ఇంకొక పొంచి ఉన్న ప్రమాదం ఉంది ఈ సినిమాలో. ఏంటి సార్? నీ పక్కన చాలా మోస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ ఎమినెంట్ యాక్టర్ నీ పక్కన ఉన్నాడు. గెటప్ సీన్. yes, the incredible getup scene. Yeah. కదా? 100% సార్. అసలు ఎట్లా హ్యాండిల్ చేసే గెటప్ సీన్, దట్ ఈస్ ది సార్ మోర్ దెన్ ది గేమ్ దేర్. యా సార్, హ్యాండిల్ కాదు సార్. మొన్న ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను సార్ నేను, ఆయన MS ధోని అయితే నేను విరాట్ కోహ్లీ సార్. ఆయన బాల్ కొట్టి పరిగెడితే ఫోటోలు 2 వేయండి. ఆయన ఎన్ని రన్లు పరిగెట్టమని పరిగెట్టేస్తారు. అది మా ఇద్దరికి ఉన్న ఒక టైమింగ్ అండ్ ఒక అండర్స్టాండింగ్ సార్. అది ఈక్వల్ మీటర్ పర్ఫెక్ట్ మీటర్ సార్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సెట్ అయింది సార్. ఐ డోంట్ నో, ఇట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్. ఆయన ఒక పంచ్ స్టార్ట్ చేస్తే నేను బ్లైండ్గా దానికి రియాక్ట్గా వెళ్ళిపోతాను సార్. అండ్ ఎవ్రీ పంచ్ విల్ ల్యాండ్ పర్ఫెక్ట్లీ సార్. ఆయన దానికి నాది, నా దానికి అయింది, అదో ఫ్లోలో వెళ్ళిపోతుంది సార్. నేను చెప్తాను సార్, బ్లైండ్లీ MS ధోని కొట్టి కోహ్లీని 2 పరిగెట్టమంటే 2 పరిగెట్టేస్తారు సార్. నేను కూడా అంతే. ఆయన నన్ను ఇలా ఇది అనేస్తే డన్ రెడీ సార్, వెళ్ళిపోవడమే. అంతేనా? ఐ బ్లైండ్లీ బిలీవ్. డైలాగ్ ఎంత బాగుందో మీ ఇద్దరిది. జస్టిస్ ప్యూర్లీ సార్. ఇట్స్ సార్ వెన్ యూ వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ పీపుల్ we become better actors. I became better actor with all the people I worked with సార్ ఈ సినిమాలో. గెటప్ శ్రీన్ గారు కానివ్వండి, వెన్నెల కిషోర్ కానివ్వండి, భరణి గారు, ఆశీష్ విద్యార్థి గారు, రోహిణి గారు, బ్రహ్మాజీ గారు, సో మెనీ పీపుల్ సార్. బ్రహ్మాండం. రియల్లీ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్
సూపర్ హిట్. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అవన్నీ మనం sir, చెప్పలేం that is కానీ- all చెప్పలేం rational బికాస్ నౌడేస్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అవును సార్, రైట్ ఫ్రమ్ కల్కి చూసుకుంటే అన్ని sir. చాలా ఫ్యాంటసీస్ వస్తున్నాయి. చందమామ కదలాడిది అంతే సార్. అండ్ విఠలాచారి గారికి ద స్టైలైజేషన్, యా నిజంగా సార్, కనెక్ట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, యా యువర్ ప్రొడ్యూసర్ మాత్రం వాట్ డి కాల్ సో కాన్ఫిడెంట్ అనమాట. అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నావు నువ్వు. నేను డెఫినెట్లీ సార్ లైక్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ దో ఇట్ ఈస్ అ పర్స్పెక్టివ్, మంచి సినిమా తీసాను సార్. ఆ బర్త్ ఎంటర్టైన్మెంట్ టికెట్కి అయితే డబ్బులు కడుతున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం సార్. అది ఓన్లీ నవ్వించడం కాదు సార్, ఒక మంచి కథ చెప్తాం సార్ మేము. సూపర్ సూపర్ రియల్లీ. ఐ విష్ యూ మంచి పెద్ద హిట్ అవ్వాలి. రేపు April 3 రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ క్యాప్ లో ఇది మంచి ఫెదర్ కావాలి, ఎస్ సార్, హోప్ఫుల్లీ Life long చెప్పుకోగలిగేది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ Yeah. ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు. యా అండ్ నిహారిక్ గారు అసలు క్వైట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే సినిమా మీద, అవును అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అండ్ కాబట్టి చాలా బాగుంది. మీ ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన కంటెంట్ అంతా బాగుంది. అవును సార్, అండ్ మీరు బాగా మాట్లాడుతున్నారు, చాలా ఆర్గానిక్ గా మాట్లాడుతున్నారు. అవును సార్. నేను దిస్ కైండ్ ఆఫ్ టాక్ ఐ హ్యాడ్ డ్యూరింగ్ బేబీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇల్ట్రా బాబు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నాను. అక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఎక్కడ అడ్డు ఆభం ఉండట్లేదు వీళ్ళు మాట్లాడుతుంటే అన్న ఫీలింగ్ నాకు జనరేట్ అయింది. సినిమా చూసాక నాకు అనిపించింది. యా అలాగే ఇది మన రాజు వెట్స్ రాంబాయ్, సర్టన్ మార్కింగ్ హిట్స్ ఉన్నాయి కదా, అలా మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. పిలిచి గాడ్ బ్లెస్ యూ, Thank you రియల్లీ so విత్ much, గ్రేట్ సక్సెస్. Thank you, sir. Thank you so much. కావాలి నువ్వు అనుకున్నట్టుగా, నీ ఖైదీ నువ్వు త్వరలో చేయాలి. సో స్వీట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ Thank బెస్ట్ you, సంగీత్. Thank you, sir. విష్ యూ ఏ గ్రేట్ హిట్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో సంగీత్ శోభన్ ఎంత గొప్పగా చూడండి. మన నిన్ననే మీరు చూశారు నిహారిక్ గారి ఇంటర్వ్యూ. అండ్ ఆల్ ఆర్ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్సే సినిమాకి నిజంగా పైలట్ అనమాట థియేటర్లోకి వచ్చే ముందు. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఎంజాయబుల్ కంటెంట్ ఉంది దానిలో. మీరందరూ కూడా ఎక్కడ అసలు వెనుకాడకుండా అందరూ మార్నింగ్ షో నుంచి సినిమా చూసి సినిమాని పెద్ద హిట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ సో మచ్ టు ద కోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.